ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రభాకర్ రావు శ్రవణ్లను తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ కు అరెస్ట్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసును సీబీఐకి అప్పగిస్తే ప్రభాకర్ రావు శ్రవణ్ను తీసుకొస్తామన్నారు. అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు, వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు, కేసీఆర్ కేటీఆర్ అరెస్టు చేస్తామా లేదా మేం చెప్తాం. గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్ని ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే, కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళేంత వరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఆయన పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా ఈ సిబిఐకి పట్టుకొస్తాం.